హాయ్ గాయ్స్, ఏంటక్క పెద్ద సాహసం చేస్తున్నట్టున్నావే, కుస్తీలేమైనా తీస్తున్నావా ఏంది అని అంటారేమో. అలా అనుకుంటే పొరపాటు పడినట్టే. బతుకమ్మ పండుగ రాబోతుంది కదా, ఇక పైనున్న బోల్ అన్ని కూడా తీసి క్లీన్ చేసి నీట్ గా సదురుదామని చెప్పేసి తీస్తున్నాను. మా పెళ్లిలో పెట్టిన బోళ్ళు ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ 7 years కూడా కంప్లీట్ అవుతుంది మా మ్యారేజ్ అయ్యి. అప్పుడెప్పుడో ఒక్కసారి తోమిన బోల్ అన్ని కూడా ఆల్మోస్ట్ 5 years కూడా కంప్లీట్ అయింది. మా ఇంట్లో గిన్నెలు 2 సెక్షన్ల వైజ్ ఉంటాయి. వాడే గిన్నెలన్నీ సెల్పులు ఉంటాయి, వాడని పైన సబ్జా మీద ఉంటాయి అన్నట్టు. ఈ పెద్ద పెద్ద గిన్నెలు మనం పెద్దగా వాడం కదా, సో అందుకే కొన్ని అయితే జంగొచ్చినాయి అన్నట్టు. కొన్ని స్టీల్ గిన్నెలు, వాటర్ మగులు కూడా మొత్తం హోల్సే పడిపోయినాయి. అవైతే పక్కకు పెట్టిన. పెళ్ళప్పుడు అమ్మ వాళ్ళు 20-30 వేలు పెట్టి ఈ బోళ్ళన్నీ కొంటారు. బట్ మనమేమో ఇవన్నీ పెద్దగా వాడము చెయ్యము, గిన్నెలన్నీ ఖరాబ్ అయిపోతున్నాయి. ఎందుకమ్మా ఇన్ని వేలు పెట్టి ఇన్ని బోల్ అవసరమా అని నేను మా అమ్మని అడిగితే, రేపటి రోజున నీకు పిల్లలు పుట్టి ఏదో ఒక కార్యం చేసుకున్నప్పుడు ఈ గిన్నెలు యూజ్ అవుతాయి, మంది దగ్గర పోయి ఏం అడుకోవచ్చుకుంటాం, మనకు ఉండాలి గాని అని చెప్పేసి మా అమ్మ అన్నది. వాస్తవానికి మా అమ్మ చెప్పింది కూడా నిజమే. కానీ ఈ రోజుల్లో ప్రతి అకేషన్, సెలబ్రేషన్ అన్నింటికి టెంట్ హౌస్ వాళ్ళకే చెప్తున్నారు కదా. ఇంకా మా అమ్మ అప్పుడప్పుడు అంటది, నీకు అప్పాలు చేసుకోవడానికి మూకుడు అలాగే జల్లిగంట ఉంటే సరిపోతుంది అని. మనం తినే టైప్ కానీ చేసే టైప్ కాదు కదా. మొత్తానికి గిన్నెలని తోమి ఆరబెట్టేసరికి నా తల ప్రాణం తోకకొచ్చింది. ఎనీవే, వీడియో నచ్చితే లైక్ ఇవ్వచ్చు కదా. ఉంటా మరి, బాయ్.